TV11 न्यूज़ में आप तमाम का इस्तकबाल है। मसाइल के बारे में पूछे जाने पर MGIT CBIT कॉलेज की इंतज़ामिया तरफदारी का सहारा ले रही है। फैकल्टी संजीव यादगिरी डॉक्टर के उदयानी ने मीडिया से अपनी तशवीश का इजहार किया। इन्होंने सोमाजीगुड़ा प्रेस क्लब में मुनक़िदा एक प्रेस कॉन्फ्रेंस में मीडिया के सामने अपने खदशात की वजाहत की। इनका कहना था कि मुख्तलिफ सरकारी इदारों से इजाज़त लेने वाले कॉलेजों में क़वायद की तामील का मुतालिबा इनके लिए एक लानत बन गया है। इनका कहना था कि जो इदारे तुलबा से ये कहकर भारी फीसें वसूल कर रहे हैं कि साल ब साल अखराजात बढ़ रहे हैं, वो फैकल्टी मेंबरान को क़वायद के मुताबिक तनख्वाहें नहीं दे रहे हैं। इनका कहना था कि वो ख़वातीन मुलाजिमीन को लाजमी मिटालिटी छुट्टियां भी दे रहे हैं। इन्होंने शिकायत की कि हर किसी के लिए इस तरह के मसाइल पर इंतज़ामिया से पूछ-गुछ करने पर इन्हें नौकरियों से निकाल दिया गया। इनका कहना था कि इन्हें इस वक्त मुतालिका कॉलेजों से जान के खतरात का सामना है। इन्होंने हुकूमत से अपील की कि वो इस मसले पर खुसूसी तवज्जो दें और इनके साथ इंसाफ करें। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। हमारे TV11 न्यूज़ चैनल को यूट्यूब पर सब्सक्राइब करिए, फेसबुक इंस्टाग्राम पेज को फॉलो करिए। నా పేరు డాక్టర్ ఉదయని. నేను ఎంజీఐటీ కాలేజ్లో గత 9 సంవత్సరాలు వర్క్ చేస్తున్నాను. 2015 నుంచి 2024 వరకు. 2024లో నేను మెటర్నిటీ లీవ్లో ఉన్నప్పుడు అన్యాయంగా నన్ను టర్మినేట్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ రీజన్ మెయిల్ త్రూ ఇంటిమేషన్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇంకా నేను రెస్పాన్స్ అడిగితే నేను ఫోన్ కాల్స్ చేసిన దేనికి రెస్పాన్స్ లేదు. ప్రిన్సిపల్ నుంచి కానీ హెచ్ఓడి నుంచి కానీ నాకు ఎటు నుంచి ఏ రెస్పాన్స్ లేదు అండ్ రీజన్ మెన్షన్ చేయలేదు. అండ్ గతంలో నేను 2018లో హరితారెడ్డి కేసులో నేను విట్నెస్ ఉండడం వల్ల నన్ను టార్గెట్ చేసి నన్ను ఇంతవరకు తీసుకొచ్చినారు. అండ్ బీసీ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎవరిని బతకనివ్వరు అక్కడ. కేవలం అక్కడ మనం వాళ్ళు చెప్పినట్టు విని మేము మా హక్కుల గురించి మేము అడిగినందుకు మా మెటర్నిటీ లీవే కావచ్చు, రాటిఫికేషన్ రెగ్యులేషన్ స్కేల్సే కావచ్చు, ఏదైనా క్వశ్చన్ చేసి అడిగినామంటే మమ్మల్ని అక్కడ నుంచి ఇట్లే ఒత్తిడి చేసి బయటికి పంపించేస్తారు. అండ్ 2019లో కూడా నన్ను ఇట్లనే టర్మినేట్ చేయాలని ప్రయత్నించినాడు హెచ్ఓడి సుధాకర్ రెడ్డి సార్. ఆ తర్వాత నేను గట్టిగా నిలబడి నేను క్వశ్చన్ చేసి నేను రిక్వెస్ట్ లెటర్ పెట్టి రిప్రజెంటేషన్ ఇస్తే నేను కన్సిడర్ చేసి నేను 2024 వరకు నేను అక్కడ సర్వైవ్ అవ్వగలిగినాను. కాబట్టి ఈ మెటర్నిటీ లీవ్లో నన్ను ఛాన్స్ తీసుకొని నన్ను ఈజీగా టర్మినేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు నేను కాలేజీలోకి రానివ్వట్లేరు. అండ్ తర్వాత నేను వేరే దగ్గర ఎక్కడైనా వర్క్ చేసుకోవాలన్నా నాకు రిలీవింగ్ కానీ ఏది కానీ నాకు ప్రొవైడ్ చేయట్లేరు. ఆ మెటర్నిటీ లీవ్ కూడా నాకు బెనిఫిట్ ఇవ్వలేదు. మెటర్నిటీ బెనిఫిట్ వితౌట్ పేమెంట్ ఎల్ఓపి మీదే ఉన్నా నేను. ఆ ఎల్ఓపిలోనే నన్ను తీసేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినారు. నేను లీగల్ నోటీస్ సర్వైవ్ చేసినాను, ఈమెయిల్స్ పెట్టినాను, రిక్వెస్ట్ చేసిన, రిప్రజెంటేషన్స్ ఇచ్చిన, దేనికి రెస్పాన్స్ లేదు. ఉమెన్ కమిషన్, స్టేట్ ఉమెన్ కమిషన్, సెంట్రల్ ఉమెన్ కమిషన్, లేబర్ కమిషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్ని ద్వారా నేను అప్రోచ్ అయినాను. నాకు ఎక్కడ న్యాయం జరగలేదు. అండ్ ఇప్పుడు హానరబుల్ హైకోర్టులో జరుగుతుంది, కోర్టు కేసు నడుస్తుంది. ప్రతిసారి వచ్చి వాయిదాలు అడగడమే తప్ప ఒక్కసారి కోర్టుకి ప్రాపర్గా స్పందించింది లేదు, కౌంటర్ వేసింది లేదు. సో నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే న్యాయం జరగాలి, నన్ను బ్యాక్ తీసుకోవాలి, నా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్లో నన్ను ఉంచాలి అని నేను కోరుతున్నాను. అండ్ ఇంకొకటి ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నా నేను ఇంత పోరాడుతున్నాను కాబట్టి నాకు ప్రాణహాని అనేది చాలా ఉంది. అండ్ నాకైతే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, నాకు విట్నెస్గా ఎవరైతే ఉన్నారో నా కేసులో వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇవన్నీ చర్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ వరకు వచ్చి. అండ్ సరే నమస్కారం సార్, నా పేరు సంజీవ, నేను CBIT ఎంప్లాయీని. సో 2007లో జాయిన్ అయినాను, రెగ్యులర్ ఎంప్లాయీ. 18 సంవత్సరాల సర్వీస్ ఉంది నాకు. సో ఎంప్లాయీస్ కోసం పోరాడినందుకు నాతో పాటు ముగ్గురిని డిస్మిస్ చేశారు. MGITలో మేడం కూడా మెటర్నిటీ లీవ్ అడిగినందుకు ఆమెను కూడా కాలేజ్ నుంచి గెంటేయడం జరిగింది. ఒక కుల వేధింపులు జరిగాయి. సో ఈరోజు మాకు న్యాయం చేయాలని చెప్పి, మా ఉద్యోగం మాకు ఇప్పించాలని చెప్పి CBIT తర్వాత AICTని అండ్ UGCని తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పి CBIT మేనేజ్మెంట్ పైన, MGIT మేనేజ్మెంట్ పైన ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. గవర్నమెంట్ కూడా న్యాయం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరడం జరుగుతుంది. ఒక దళితుడు, ఒక వికలాంగుడైన న్యాయం కోసం అడిగినందుకు నన్ను రోడ్డు మీద తీసుకొచ్చారు. కోర్టులో కౌంటర్ వేయట్లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. CBIT MGIT పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. SC ST సెల్ కమిషనర్ కలవడం జరిగింది, డిజబిలిటీ కూడా కమిషనర్ కలవడం జరిగింది. కానీ ఎక్కడ న్యాయం జరుగుతలేదు. న్యాయం చేయాలని చెప్పి ప్రతి ఒక్క కమిషనర్ని, DGPని, SC సెల్ కమిషనర్ని, శైలజ మేడం గారిని వీళ్ళందరూ కోవడం జరుగుతుంది. ఇమీడియట్గా CBIT మేనేజ్మెంట్ పైన CV నరసింహులు అండ్ శివారెడ్డి పైన తక్షణమే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను.